స్నేహితులారా, రోమపత్రిక మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక పాపి న్యాయస్థానంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. తీర్పు వినిపించే ఆ చోటు, ఆ తీర్పుపై ఆ వ్యక్తి భవితవ్యం ఆధారపడి ఉంటుందని మనం గ్రహించాలి. అయితే అతనిపై మోపిన నేరాలన్నిటికీ ఇంతకు ముందే అతను నిర్దోషిగా విడుదల కావడానికి అవసరమైన ప్రాతిపదిక అంతకు ముందే సిద్ధమైపోయిందని మనం గ్రహించాలి. ఏంటది? క్రీస్తు శిలువ మరణము. దేవుడు తన ఎదుట నిలిచిన పాపిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయడంతో ఊరుకోలేదు. తన దత్తపుత్రునిగా, తన మహిమకు వారసునిగా స్వీకరించాడు, స్వీకరిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. క్రీస్తు పాపిగా మరణించాడు గనుక దేవుడు ఆ పాపిని నిర్దోషిగా ఎంచకపోతే ఆయన అన్యాయస్తుడవుతాడు.